నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తాజాగా డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కాపు సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసి రాజకీయంగా కూడా పెను దుమారం రేపాయనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఏదైతే కావాలని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలపై ఆయన వ్యాఖ్యలు చేశారు, కాపు సామాజిక వర్గాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆయనే ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది ఆ వ్యాఖ్యల తదుపరి కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన వ్యవహారాన్ని, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విధానాన్ని తప్పుబట్టినటువంటి పరిస్థితి. కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్న తదుపరి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపై చర్చ జరిగింది. 2024 ఎన్నికల్లో కూటమికి, ప్రధానంగా జనసేనకు ఓవరాల్గా కూటమి విజయం సాధించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం అంతా ఏకపక్షంగా సపోర్ట్ చేశాం. కానీ ఈరోజు ఆ కాపు సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి కానీ, వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయట్లేదు అనేది పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు. వంగవీటి మోహనరంగ ఆయన అంశానికి సంబంధించి కూడా ఆయన హత్య తెలిసినటువంటి అంశంలోనే ఎవరో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఆ హత్యను ఆపలేకపోయారు అనేది ఆ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడటం. అలాగే చాలా అంశాల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్లో ఒక రకమైనటువంటి చర్చ, ఒక రకమైనటువంటి ఆందోళన, అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువ అవుతున్నాయి. దీనికి సంబంధించి వారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో చూద్దాం. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాపు నేతలు. కాపు ఆత్మ గౌరవ సమావేశంలో పవన్ తీరుపై చర్చ. టీడీపీ హయాంలోనే రంగా హత్య, గద్దరపై హత్యాయత్నం, దానికి సంబంధించి ఎక్కడా కూడా ఆ విషయాల గురించి మాట్లాడకుండా కాపు సామాజిక వర్గం గురించే పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మాట్లాడినటువంటి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాపు నాయకులు కన్వీనియంట్ రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం వేదికగా పవన్ వ్యాఖ్యలు చేశారు. నిజానికి మీ అంత కన్వీనియంట్ పొలిటీషియన్స్ మరొకరు ఉన్నారా పవన్? మీ అంత స్థిరత్వం లేని పొలిటీషియన్ మరొకరు ఉన్నారా? పాచిపోయిన లడ్డూలు అన్నదెవరు? ఉత్తరాది దక్షిణాది అనే ఫీలింగ్ చూపిస్తున్నారని అన్నదెవరు? ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కవాతు చేస్తానని ప్రకటించి ఆ తరువాత కనపడనిది ఎవరు? 3 పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకోవడం ఏమిటని అమరావతి పర్యటనలో ప్రశ్నించి ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేసింది ఎవరు? మా నాన్న హేతువాది, సోషలిస్టు, రామకోటి రాశారని రకరకాలుగా మాట్లాడింది ఎవరు? తనది వామపక్ష భావజాలమని భగత్ సింగ్, చెగువేరా తనకు ఆదర్శమని చెప్పింది ఎవరు? నాకు కులం లేదు, మతం లేదు అంటూనే నిరంతరం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నది మీరు కాదా? వారు మాట్లాడినటువంటి అంశాల్లో ప్రధానమైంది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఇదే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు పవన్ చెప్పలేదా? కాశ్మీర్ సమస్యకైనా పరిష్కారం దొరికింది కానీ కాపుల సమస్యకు పరిష్కారం లేదా అని అనలేదా? కాపులు తనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని ఇప్పుడు ఎలా అనగలుగుతున్నారు? కాపుల ఓట్లు తమకు అవసరం లేదని చంద్రబాబు లోకేష్తో చెప్పించగలరా? ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థిగా అంబటి రాంబాబును పవన్ విమర్శించారని సరిపెట్టుకోవచ్చు, కానీ ప్రజారాజ్యం, జనసేన కోసం పనిచేసిన దాసరి రామును ఉద్దేశించి పవన్ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు. కాపులు తనకు అండగా నిలబడలేదని, తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ తనను వదిలేసి వెళ్ళిపోయారని అంటున్న పవన్ అధికారంలోకి వచ్చాక బొలిశెట్టి సత్యనారాయణ ఎందుకు వెళ్ళిపోయారో చెప్పగలరా? కాపు నాయకుల మూలాల మీదకు వెళ్తాం, వారి చిట్టాలు విప్పుతామని బెదిరిస్తున్న పవన్ మెగా కుటుంబానికి మూలస్తంభంగా కాపు కాసింది కాపులేనని విస్మరిస్తున్నారు. కాపులను నిందించి బెదిరించి పవన్ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారనే విషయం మీకు అర్థమవుతుందా? మీరంతా నా వెనుక ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని గతంలో మీరు అన్న మాట ఎక్కడికి పోయింది పవన్? చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం కులాన్ని ఫుట్బాల్ ఆడుకుంటారా పవన్? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని బోండా ఉమాతో ఉద్యమం చేయించిన చంద్రబాబును
2 ఏళ్లుగా ప్రశ్నించకపోవడం కన్వీనియంట్ రాజకీయం కాదా? కాపు సమాజంలో ఎందరో మహనీయులు, స్వతంత్ర సమరయోధులు, ప్రముఖులున్న కూటమి ప్రభుత్వం ఒక్కరినైనా గుర్తించిందా? కనీసం ఒక్క జిల్లాకైనా కాపు నేతల పేరు పెట్టిందా? హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవోను తొంగలోకి తొక్కేసిన చంద్రబాబు కాపులకు తీరని అన్యాయం చేశారు. అదే చంద్రబాబు మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో 2 సార్లు హైకోర్టు కొట్టివేసినా సమర్థిస్తున్నారు. ఇదేనా సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయం అని చెప్పి కేఆర్పిఎస్ సంబంధించినటువంటి రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రావి శ్రీనివాస్ ఇట్లా కొంతమంది దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో మీకు సపోర్ట్ ఉండి కాపు సామాజిక వర్గం అంతా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి, అలాగే కూటమిని గెలిపించడానికి కృషి చేసినటువంటి కాపు సామాజిక వర్గంపై ఎందుకు ఇలా మీరు మాట్లాడుతున్నారు? దీనికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీరు ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారు? అధికారాన్ని, పెత్తనాన్ని తీసుకెళ్ళి కమ్మ సామాజిక వర్గానికి చేతిలో పెడుతున్నారు మీరు అని చెప్పి గతంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు లేఖాస్త్రాలు దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కానీ అందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు అంటే రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్తారు? ఎందుకంటే ఆయన మాట వదిలిన తర్వాత ఎవరైనా సరే అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో మరి ముఖ్యంగా పొలిటికల్ అనలిస్టులు కూడా ఒక భిన్నమైనటువంటి రీతిలో చర్చించుకుంటున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన కనిపించట్లేదు. దీనికి సంబంధించి నాతో కలిస్తే కలవండి, నడిస్తే నడవండి అనే ధోరణి ఉంది తప్ప ఆయన వ్యవహార శైలి అనేది మారడం లేదు. ఇదే కంటిన్యూ అయితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు జనసేనకు, కూటమి ప్రభుత్వానికి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అనేది ఒక రకమైనటువంటి చర్చ. మొత్తానికైతే పవన్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గంలో కుంపటి రేపాయి అని చెప్పొచ్చు. దీని ప్రభావం కూటమి ప్రభుత్వంపై, కూటమి నేతలపై ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పుబడుతూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యవహార శైలిని తప్పుబట్టారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సరైందేనా? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.